హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనము అంబ్రెల్లా ఫ్రాగు స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. ఇంతకు ముందు వీడియోలో నేను కటింగ్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా ఇలా చూసి అలా కట్ చేసి కుట్టేస్తారు. అంత సింపుల్గా అయితే నేను చెప్పేస్తాను అనమాట. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ని లైనింగ్ని తీసేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి. దానికోసము ఇలా థ్రెడ్ పైపింగ్ కోసము ఇలా క్లాత్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం దీన్ని లైనింగ్ పైన పెట్టేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. మీకు ఇలా పైపింగ్ వేయడం తెలీదు, చాలామందికి తెలిసి ఉండదు అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఎలా వేసుకోవాలో కూడా క్లియర్గా అర్థమైనట్టుగా చెప్తాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పైపింగ్ ఒక క్లాత్ని ఈ విధంగా లైనింగ్ పైన పెట్టి జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి, చివరి దాకా ఇలా జాయింట్ చేశాక కట్ చేసేయాలండి. సో ఇలా ఉంటుంది కదా. మళ్ళీ తర్వాత వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అయితే తీసేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఒక రైట్ సైడ్ పైకి పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పైకి పెట్టేసుకున్నాక మనం జాయిన్ చేసిన ఈ క్లాత్ను వచ్చేసి ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. అంటే మనము జాయిన్ చేసాం కదా, ఆ పైపింగ్ క్లాత్ వచ్చేసి మధ్యలో ఉండాలన్నమాట. మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి మధ్యలో ఇలాగా ఉండాలి. సో మళ్ళీ మనం ఎక్కడైతే మనం కుట్టు వేసి ఉన్నామో ఆ కుట్టు మనకి బయటికి కనిపిస్తుంది కదా. సో ఆ కుట్టు పైనే మనము కుట్టుకుంటూ రావాలన్నమాట. కొంచెం అటు ఇటు కూడా జరగకూడదండి. కొంచెం ముందరికి జరిగింది అంటే లూజ్ కుట్టు వచ్చేస్తుంది. అదే కొంచెం వెనక్కి జరిగింది అంటే పైపింగ్ పైన కుట్టు పడిపోతుంది అనమాట. అందుకనే మనకి పైన కుట్టు కనిపిస్తూ ఉంటుంది, దానిపైన కుట్టు వేసుకుంటూ రావాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. సో కొత్తవారు మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా. సో తర్వాత ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక రివర్స్ తిప్పేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇలా గోర్లతో రబ్ చేయడం అయితే మనకి అలవాటు నాకైతే. సో ఇలా చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుందన్నమాట. ఇలా లోపలికి మనము తిప్పేసుకున్నాక మళ్ళీ పైన ఒక పాదమించు ఖర్చుతో కుట్టు అయితే వేసుకోవాలి. మీరు కటింగ్ వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. కటింగ్ వీడియో చూసి మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. లేదు మాకు కటింగ్ మంచిగా వచ్చు, స్టిచ్చింగ్ మాత్రమే కావాలి అనుకుంటే ఈ వీడియో చూడొచ్చు. మేము స్టిచ్చింగ్ బాగానే చేసుకుంటాము, కటింగ్ చేయలేకపోతున్నాము అనేవాళ్ళు ఆ వీడియో చూడండి. ఓకేనా. సో ఇలా అయితే మనం వేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కలిపి చుట్టూ కూడా కుట్టు వేసుకోవాలి. ఇలా మనం కుట్టేసాం కదండి. సో ఇప్పుడు మనం ఇది ఎలాగైతే కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చిట్కా వేసి ఉన్నాం కదా, ఈ చిట్కాని బేస్ చేసుకుంటూ మనమైతే ఫ్రంట్ డాట్స్ అయితే వేసుకోవాలి. ఈ డాట్స్ ఒక వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ పట్టేసుకోండి. పొడవు వచ్చేసి 4 ఇంచీలు లేదా 4.5 ఇంచుల వరకు ఉండాలి. ఓకేనా. ఇలా మనము ఈ ఫ్రంట్ డాట్స్ కూడా ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మనం సేమ్ కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా ఇలా కుట్టుకున్నాము. ఓకేనా. ఇలా రెండు కూడా కుట్టేశాక షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ ఎందుకు చూపించలేదు కుట్టడం అంటే రెండు కూడా చూపించి మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మనం రెడీ చేసుకున్నామో సేమ్ అలాగే మనము బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత షోల్డర్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టాం కదా మనము కటింగ్ చేసినప్పుడు, అదే 1/2 ఇంచ్ అయితే మనం ఇక్కడ షోల్డర్కి కుట్టు కోసము ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇలా మనం రెడీ చేసుకున్నాము బాడీ పార్ట్ని. ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము లైనింగ్ క్లాత్ అలాగే హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్న పీసులు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ కిందకి కొంచెం బార్డర్ వచ్చిందండి. మనము ముందు లైనింగ్ క్లాత్ రెడీ చేసుకుందాము. లైనింగ్ క్లాత్కి ఒకవైపు జాయింట్ వస్తుంది కదా, చూడండి ఇక్కడ జాయింట్ అయితే వస్తుంది కదా. ఇలా చిన్న పీస్ అయితే తీసేసుకొని జాయింట్ వేసుకోవాలి. ఇలా విడదీసేసుకొని ఇక్కడ జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్నాక పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసాక మళ్ళీ మనకి ఈ హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలా సైజుగా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉంటాయి కదా, ఇవంతా కూడా ఇలా తీసివేయాలి. ఓకేనా. ఇలా కట్ చేసుకున్నాము.
ఇప్పుడు లోతు కూడా తీసుకోవాలి. వన్ సైడ్ మనకి లోతు అయితే నేను కట్ చేసినప్పుడు తీయలేదు కాబట్టి ఇప్పుడు లోతు తీసుకుంటున్నాను. సో మీరు ఇలా బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఎక్కించినప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కింద వైపున ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ వేసి కుట్టేయాలి. ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్కి బార్డర్ వచ్చింది, దాని మీద పెట్టి జాయింట్ చేసేస్తాం కాబట్టి అలా కుట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకోండి. ఇలా బార్డర్ వచ్చింది కదా, ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టి మనమైతే స్టిచ్ వేసుకోవాలి. అంటే మనకి కింద బార్డర్ వచ్చింది కదా, బార్డర్ తీసేసి మళ్ళీ వేయడం ఎందుకులే అని ఈ విధంగా వేసుకుంటున్నాను. సో ఇలా ఫస్ట్ కింద వైపు కుట్టేశాక ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి కూడా ఇలా కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలండి. సో కొంచెం జారిపోయే క్లాత్ కాబట్టి కొంచెం త్వరగా ముడతలు అనేవి వస్తాయన్నమాట, అందుకని చూసుకుంటూ కుట్టేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి. సో అంతేనండి. ఇక్కడ వచ్చేసి ఈ బార్డర్ పైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఒకటే కుట్టు వేసాం కదా, కింద వైపున ఇంకో కుట్టు వేసుకోవాలి. సో అంతేనండి. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి. అదేలాగా రెడీ చేసుకున్నాక ఇప్పుడైతే మనము ఇక్కడ చూడండి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు లోతు ఎటువైపు అయితే తీసామో ఆ లోతు వచ్చేసి ఫ్రంట్ వైపు వచ్చినట్టుగా చూసేసుకోండి. ఓకేనా. షోల్డర్ మధ్యలో నుంచి హ్యాండ్ అయితే జాయింట్ చేస్తానన్నమాట. నేనైతే ఇలానే చేస్తానండి. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే షోల్డర్ మధ్యలోనే ఉంటుంది. కొంతమందికి డ్రెస్ కుట్టిన బ్లౌజ్ కుట్టిన షోల్డర్ అనేది ముందుకు జారిపోతూ ఉంటుంది. సో కొంచెం సరిపోలేదు క్లాత్ అంటే లాగి లాగి కుట్టేస్తారు, దానివల్ల షోల్డర్ అనేది ముందుకు జారిపోతుంది. సో ఇలా సెంటర్లో నుంచి మనం కుట్టడం వల్ల ఏంటంటే షోల్డర్ అనేది ముందుకు జరిగే సమస్యలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో హ్యాండ్ అయితే జాయింట్ చేస్తాము. రెండో వైపున కూడా హ్యాండ్ సేమ్ ఇలాగే జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ చివర చూడండి ఏమైనా ఇలాగా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వచ్చిందంటే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఈ క్లాత్ జరిగిపోకుండా కుట్టు వేసుకోవాలి. సో రెండో వైపున కూడా హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడు మనము కింద బాటమ్ పార్ట్ లైనింగ్ బాటమ్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేసుకున్నాక మనం బాడీ పార్ట్ మీద జాయింట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి లైనింగ్ వచ్చేసి ఇక్కడ జాయింట్ వస్తుందండి. నేను కటింగ్ వీడియో పెట్టాను కదా, దాంట్లో చూస్తే మీకు ఎలా కట్ చేయాలనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఇలా జాయింట్ అయితే వస్తుందన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా నేరుగా జాయింట్ అయితే వేసుకోవాలి. సో మీకు లైనింగ్ వరకే నేనైతే కటింగ్ వీడియో పెట్టానండి. సో అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్లో ఉంది చూడండి. చూడండి ఒక పీస్కి ఒక వైపున ఇలా జాయింట్ వస్తుందండి. ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా. రెండో వైపున కూడా సేమ్ ఇలాగే జాయింట్ వేసుకోవాలి. వేసుకున్నాక కింద వైపు ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టేయాలండి. ఓకేనా. నేను లైనింగ్ పీస్ వరకే ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జిగ్జాగ్ వేస్తాను అనమాట. సో ఫ్రాక్ మొత్తం రెడీ అయ్యాక జిగ్జాగ్ వేస్తాను. ఓకేనా. తర్వాత చూడండి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఇలా మనము ఈ నడుము దగ్గర కుట్టుకోవాలన్నమాట. రెండు కలిపి కుట్టేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి కుట్టినప్పుడు మీరు ఈ లైనింగ్ క్లాత్ ఒక రాంగ్ సైడ్ కింద వైపుకు ఉండాలండి, రైట్ సైడ్ పైకి ఉండాలన్నమాట. ఓకేనా. సో అలాగే మెయిన్ క్లాత్ కూడా రైట్ సైడ్ పైకి ఉండాలి, రాంగ్ సైడ్ కిందకు ఉండాలి. ఇది మాత్రం చూసి జాయింట్ వేసుకోండి. తర్వాత నడుము దగ్గర జాయింట్ అయితే వేసేసుకోవాలి. చూడండి రెండు కలిపి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. సో ఇలా కుట్టాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ని జాయింట్ వేసుకోవాలి. చూడండి ఫస్టే మనము బాడీ పార్ట్కి మధ్యలో అయితే ఇలా ఫోల్డింగ్ చేసి చిట్కా వేసుకున్నాము. ఇక్కడ ఈ బాటమ్ పార్ట్ని కూడా ఇలా ఫోల్డింగ్ వేసి చిట్కా అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు చిట్కాలు ఒకే చోటకి వచ్చినట్టుగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఒక సైడ్ నుంచి ఇలాగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కూడా మనము 1/2 ఇంచ్ అంత క్లాత్ని విడిచిపెట్టుకున్నాం కాబట్టి అదే 1/2 ఇంచ్ క్లాత్ని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒక్క 1/2 ఇంచ్ అంతా ఎక్కువ కుట్టినా పర్లేదు, కానీ 1 ఇంచ్ అలాగా కుట్టేయకండి. కొత్త వారికి చెప్తున్నాను, కొత్త వారు చూస్తున్నట్లయితే వాళ్ళకి చెప్తున్నాను. 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు వరకు ఇక్కడ పట్టేసుకోవాలి. ఓకేనండి. సో ఇలా ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి. 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేయాలి. సో ఇంకోసారి చెప్తున్నానండి, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. నేను ఇంకొకసారి ఆ పొరపాట్లు అనేవి చేయకుండా మీకు వివరంగా అర్థమైనట్టుగా చెప్తాను. ఓకేనా. సో ఇలా మనం జాయింట్ చేసుకున్నాము.
రెండో వైపు కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు రెండు ఒకేలాగా జాయింట్లు అయితే వేసేసుకోవాలి. సో ఇటువైపు కూడా జాయింట్ వేసుకున్నాక ఇప్పుడు మనము సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత క్లాత్ విడిచిపెట్టుకున్నాము 2 ఇంచులు కదా, అదే 2 ఇంచీలు చూసుకుంటూ ఇలా జాయింట్ వేసుకుంటూ రావాలి. సో ఇక్కడ చంక దగ్గర ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. చంకలు రెండు సమానంగా పెట్టేసుకోండి, అప్పుడే ప్లస్ మార్క్ అనేది వస్తుందన్నమాట. సో తర్వాత మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో దానిపైననే కుట్టు వేసుకోండి. 2 ఇంచులు మనము ఖర్చు కోసం విడిచిపెట్టుకున్నాము, అదే 2 ఇంచులు ఇలా విడిచిపెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ 2-3 కుట్లు వేసుకోవాలండి. 3 కుట్లు వేసుకోవాలి. 4వ కుట్టు కూడా మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే 4 వేస్తాను. సో ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి కుట్టడము. ఈ లైనింగ్ క్లాత్ని పక్కన పెట్టేసుకొని ఈ మెయిన్ క్లాత్ వరకే కుట్టు పడేటట్టుగా చూసుకోండి. అర్థమవుతుంది కదా. లైనింగ్ క్లాత్ని పక్కకు తోసేసి ఈ మెయిన్ క్లాత్ పైననే కుట్టు వచ్చినట్టుగా వేసుకోవాలన్నమాట. సో 2 కలిపి కుట్టకండి, అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ 2 కలిపి కుట్టకండి. సో ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. 2 కుట్లు అయితే వేసుకోవాలండి, లైనింగ్కి కానీ మెయిన్ క్లాత్కి కానీ 2 కుట్లు అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాము చూడండి, ఇలా వేసేసాం కదా. తర్వాత లైనింగ్ క్లాత్ని తీసుకోండి. లైనింగ్ క్లాత్ ఇలా తీసేసుకొని పైనుంచి ఇలాగా కుట్టేసుకొని ఇప్పుడు ఈ 2 కలిపి ఇక్కడ ఒక 2-3 ఇంచుల వరకు 2 కలిపి ఇలా కుట్టుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసుకొని ఈ లైనింగ్ క్లాత్ పైన కుట్టు రావాలన్నమాట. అర్థమైంది కదా. సో ఎప్పుడు కానీ మనం ఫ్రాక్లు కుట్టినప్పుడు ఈ విధంగానే కుట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ సపరేట్గా, లైనింగ్ క్లాత్ సపరేట్గా 2 కలిపి కుట్టేసుకోవాలన్నమాట. అంటే 2 సపరేట్గా కుట్టేసుకోవాలి, 2 కలిపి కాదండి, సారీ. సో ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా కుట్టేసుకుంటే అంతేనండి, మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.